బిజినెస్లో చాలామంది మన ప్రోడక్ట్కి చిన్న ప్రైస్ తక్కువ ప్రైస్ వేరే వాళ్ళకన్నా తక్కువ ప్రైస్ పెడితే జనాలు వచ్చేస్తారు, కొనేసుకుంటారు, వెళ్ళిపోతారు, విపరీతంగా డిస్కౌంట్స్ ఇద్దాము అని అనుకుంటే మీరు భ్రమలో ఉన్నట్టే. మీ బిజినెస్ గ్రో అవ్వాలి అంటే మీ కస్టమర్స్ ఎప్పుడైనా వాటిపైన ఆధారపడతారు. ఒకటి ట్రస్ట్, ఇంకొకటి ఎక్స్పీరియన్స్. ఈ రెండు ఉన్నప్పుడే మీ బిజినెస్ డెవలప్ అవుతుంది. మీరు యాపిల్ ఫోన్ ఎందుకు కొనాలనుకుంటారు చాలామంది, శాంసంగ్ S25 ఎందుకు కొనాలనుకుంటారు చాలామంది. ఒక మంచి గోల్డ్ చైన్ వేస్తే ఉమెన్స్ పార్టీలకు వెళ్తారు, పెళ్ళిళ్ళకి వెళ్తూ ఉంటారు. ఎందుకు వెళ్తారు? చూయించుకోవడానికి. అది ఎక్స్పీరియన్స్ చేయించడం అనమాట. సో అలాంటి ప్రోడక్ట్ మీరు బిల్డ్ చేసినప్పుడు ప్రైస్ ఎంట్రీక్ ప్లస్ ట్రస్ట్ అండ్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ మీ ప్రోడక్ట్ కొని నలుగురికి చూయించుకునేలాగా మీరు బిల్డ్ చేస్తే ఖచ్చితంగా మీ బిజినెస్ డెవలప్ అవుతుంది, 10 కాలాల పాటు చల్లగా ఉంటుంది. అదే నేను ప్రైజ్ ఈ ప్రోడక్ట్ని వేరే వాడు 1000 రూపాయలకు అమ్ముతున్నాడు, నేను 800లకు అమ్ముతా, ఇదే ప్రోడక్ట్ సేమ్ కనబడే ప్రోడక్టే అమ్ముతా అని అనుకుంటే అందులో క్వాలిటీ లేకపోతే మీరు తొందరగా లాస్లోకి వెళ్ళిపోతారు. మళ్ళీ జాబ్ చేసుకోవాల్సి వస్తుంది, మళ్ళీ రికవరీ చేయని స్టేజ్కి వెళ్ళిపోతారు. స్టార్టింగ్లో వర్కింగ్ క్యాపిటల్ పెట్టుకొని ప్రైస్ సెంట్రిక్ అండ్ ప్రైస్ కొంచెం ఎక్కువ పెట్టిన ట్రస్ట్ అండ్ ఎక్స్పీరియన్స్ మీరు మీ కస్టమర్స్కి ఇవ్వగలిగితే మీ బిజినెస్ చాలా రోజులు నడుస్తుంది. మీ కస్టమరే మీకు మార్కెటింగ్ చేసి పెడతాడు. నార్మల్ ప్రైస్, యావరేజ్ ప్రైస్లో కూడా ఆ ఎక్స్పీరియన్స్, ఆ ట్రస్ట్ బిల్డ్ చేయొచ్చు. అది క్రాక్ చేస్తే మీ బిజినెస్ ఖచ్చితంగా డెవలప్ అయిపోతుంది. సో బిజినెస్ చేసే వాళ్ళందరూ ఇలాంటి లెసన్స్ నేర్చుకోవాలంటే కేపీ బిజినెస్కి వచ్చేసేయండి, నన్ను ఫాలో చేయండి. మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూడండి. మీ కేపీ బిజినెస్ గురు నేను మీ బిజినెస్ పాఠాలు చెప్పడానికి రెడీగా ఉన్నాను. సో ఫాలో మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ కేపీ బిజినెస్ గురు. సైనింగ్ ఆఫ్.